ఈ గుడి గురించి కొంచెం మాకు వివరంగా చెప్తే బాగుంటది. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః. నమః ప్రకృత్యై శబ్దాయై శివా ప్రణతాం. ముఖ్యంగా ఈ బేగంపేట ప్రధాన రహదారిపై శ్రీ కట్టామైతం మహాలక్ష్మి దేవాలయానికి గత 110 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ దేవాలయం పక్కనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిర్మాణ దశలో ఉన్నప్పుడే అప్పుడు ఆ కాంట్రాక్టర్ కల్లో కనబడి నేను ఇక్కడ బండరాయి తెలిసాను కాబట్టి నాకు చిన్నగా దేవాలయం నిర్మించి ఈ యొక్క స్కూల్ నిర్మాణం పూర్తి చేసుకో అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ కాంట్రాక్టర్ కూడా పెద్దలను సంప్రదించారు. చూస్తే ఇక్కడ బండరాయికి అమ్మవారు కట్టమైసమ్మగా అమ్మవారు వెలిసి ఉన్నది. అప్పుడు వెంటనే చిన్నగా గుడి నిర్మాణం చేసిన తర్వాత ఈ యొక్క పురం వాస్తవ్యులు వచ్చి దీపారాధన చేస్తూ ఉండేవారు. కాలక్రమేణా గత 40 సంవత్సరాల నుంచి కూడా చక్కెర సుభాష్ గుజరాత్ గారు ముఖ్యంగా ఈ దేవస్థాన చైతన్య గారు చక్కెర సుభాష్ గుజరాత్ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పుడు ఆ దంపతులు ఇద్దరూ కలిసి కూడా శ్రీచక్ర ప్రతిష్టాపన చేసిన తర్వాత వెంటనే కట్టమైసమ్మ మహాలక్ష్మీ దేవిగా అమ్మవారు ఆవిర్భవించిందని అప్పటి నుంచి కూడా అమ్మవారికి ముఖ్యంగా స్వార్థ విధానంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ దేవాలయంలో ఆషాఢ జాతర ముఖ్యంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా దేవి శరణవరాత్రులు కూడా ఈ దేవాలయంలో ఆ 10 రోజులు కూడా అమ్మవారి అలంకారాలతోటి మనకు ఆశీర్వదించి దేదీప్యమానంగా పూజలు అందుకుంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ దేవస్థానంలో చక్కెర సుభాష్ గుజరాత్ గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి మంటపము మరియు నవదుర్గా మంటపము ముఖ్యంగా రాజగోపురం కూడా నిర్మించి అమ్మవారి ఈ దేవాలయ అభివృద్ధిలో పాల్గొంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ దేవస్థానంలో ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలు వస్తే వారికి తప్పకుండా పెళ్ళవుతుంది. ఏదైనా వ్యవహారంలో ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉన్నవారు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని అమ్మవారి కృప చేత ఎంతో మంది కూడా నయమై బాగై ఉన్నారు. తర్వాత ముఖ్యంగా ఈ దేవస్థానంలో చండీ హోమ కార్యక్రమం కూడా ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు జరుగుతుంది. ఆ చండీ హోమ కార్యక్రమం కూడా భక్తులు ఎంతో మంది వచ్చి ఆ హోమంలో పాల్గొంటున్నారు. తర్వాత ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా సామూహికంగా రాహుకాలంలో సహస్రనామార్చన లలితా సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా కుంకుమార్చన పూర్తి కాగానే ప్రతి శుక్రవారం కూడా అన్నప్రసాదం ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ అమ్మవారు కట్టమైసమ్మ మహాలక్ష్మి 2 స్వరూపాలు గల అమ్మవారు. ముఖ్యంగా ఎందుకంటే అమ్మవారి చేతిలో ఒక చేతిలో తామర పువ్వు ఉంటే ఇంకో చేతిలో ఖడ్గం ఉంటుంది. కాబట్టి అమ్మవారు 2 స్వరూపాలు గల అమ్మవారు కట్టమైసమ్మ మహాలక్ష్మీ దేవిగా అమ్మవారు పూజలు అందుకుంటుంది. తర్వాత ముఖ్యంగా మనము ఆ గర్భగుడి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు రావి చెట్టు కనబడుతుంది. ఆ రావి చెట్టు సాక్షాత్ లక్ష్మీ నారాయణ స్వరూపము. కాబట్టి ఆ లక్ష్మీ నారాయణుడు కూడా అంటే లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంలో ఉంది కనుక ఇది నారాయణ స్వరూపంగా ఆ రావి చెట్టు ఉంది. తర్వాత మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక పెద్ద బండరాయి ఉంటుంది, అది లింగ స్వరూపము. ఆ లింగానికే కట్టమైసమ్మగా అమ్మవారు ఆ పార్వతీదేవి అలంకారమై ఉన్నది. కాబట్టి కట్టమైసమ్మ మహాలక్ష్మి 2 స్వరూపాలు గల అమ్మవారు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈ అమ్మవారి ఇదే ప్రత్యేకత. కాబట్టి 2 రకాలుగా పూజలు అమ్మవారు అందుకుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి, అమ్మవారి పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. స్వస్తి ప్రజాభ్యాం చెప్పండి. ఇది ముఖ్యంగా బేగంపేట ప్రధాన రహదారిపై ఉంటుంది అమ్మవారు. ఈ కట్టమైసమ్మ మహాలక్ష్మి హైదరాబాద్ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవస్థానము బేగంపేట అమ్మవారి ఈ బేగంపేట మహాతల్లి అంటారు. ఇక్కడ బేగంపేట పురం వాసులందరూ కూడా ఇది ముఖ్యంగా ప్రధాన రహదారిపైనే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నారు.
చెప్పింది విన్నారు కదా, ఏగా చెప్పింది అడ్రస్. చాలా అద్భుతమైన అమ్మవారు ఇక్కడ. కోరుకుంటే కొంగు బంగారం చేసి తల్లి ఉంది. ఎక్కడన్నా ఊర్లలో తెలియకున్నా సరే హైదరాబాద్ అండి, ఇది బేగంపేట దగ్గర ఉంటది. చాలా అద్భుతమైన టెంపుల్, వచ్చి దర్శనం చేసుకోవచ్చు.